మద్యం కుంభకోణం ముడుపుల సొమ్ము జగన్ సన్నిహితులకు చేరిందని సిట్ స్పష్టం చేసింది. ఆ డబ్బుతో రాజ్ కేసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయన్ రెడ్డి ఎడాపెడా భూములు కొన్నట్లు కోర్టుకు అనుబంధ అభియోగ పత్రం సమర్పించింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి లక్షల్లో ఆదాయపు పన్ను కట్టి కోట్ల విలువైన స్థిరాస్తులు కూడబెట్టారని నిగ్గు తేల్చింది. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి 2020-21 నుంచి 2023-24 మధ్య ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్న్స్ లో తన వార్షిక ఆదాయాన్ని 7,25,000 నుంచి 26,12,000 ప్రకటించారు. కానీ అదే సమయంలో ఆయన తన పేరు మీద, తల్లి సుభాషిణి పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల 100 కోట్లతో 30.25 ఎకరాలు కొన్నారు. షాబాద్ జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి సిట్ ఆ వివరాన్ని సేకరించింది. 2021 ఆగస్టు 26 నుంచి 2021 డిసెంబర్ 20 మధ్య ఒక్క షాబాద్ మండలంలోనే రాజ్ కేసిరెడ్డి తన పేరు మీద 8,24,00,000 విలువైన 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇది కేవలం రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లోని విలువ మాత్రమే. బహిరంగ మార్కెట్లో ఆ విలువ 100 కోట్లుంటుంది. 2021 ఆగస్టు 26 నుంచి 2022 ఫిబ్రవరి 19 మధ్య రాజ్ కేసిరెడ్డి తన తల్లి సుభాషిణి పేరు మీద 60,61,000 విలువైన 3 ఎకరాల 19 సెంట్లు కొన్నారు. వాటిలో 4 ఆస్తుల్ని ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూముల కొనుగోళ్లకు అంత మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నది రాజ్ కేసిరెడ్డి ఐటీ రిటర్న్స్ లో ఎక్కడా వెల్లడించలేదు. కానీ 2024-25 ఐటీ రిటర్న్స్ లో మాత్రం దేశ విదేశాల్లో తన పేరు మీద ఉన్న స్థిరచరాస్తుల వివరాల్ని రాజ్ కేసిరెడ్డి ప్రకటించారు. ఈ స్థిరాస్తులేవి చట్టబద్దమైన సంపాదనతో కొనలేదని, మద్యం ముడుపుల సొమ్మును వెబ్సైట్లోకి మార్చుకునేందుకు బినామీ రుణాలు, బహుళాంచెల లావాదేవీలు, నగదు రూపంలో చెల్లింపుల ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కొన్నారని సిట్ స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో 32వ నిందితుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఓఎస్డీగా పనిచేయడమే కాక వైసీపీ కోశాధికారిగా ఆ పార్టీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాకు ఆథరైజ్డ్ సిగ్నేటరీగా ఉన్నారని సిట్ తెలిపింది. మద్యం ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో కీలక సభ్యులైన తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ గా పనిచేసే పుల్ల శ్రీకాంత్, షేక్ సైఫ్ అహ్మద్ స్నేహితుడైన ఊపాటి శివకుమార్ క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా ముడుపుల సొమ్మును ఎప్పటికప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఖాతాలో జమ చేసేవారని, ఈ ముడుపుల సొమ్ము కోసం ఆయన వసూళ్ల ముఠా సభ్యులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండేవారని సిట్ వివరించింది. అనేక సందర్భాల్లో వారితో కలిసి కృష్ణమోహన్ రెడ్డి ఒకే చోట ఉన్నట్లు సీడీఆర్ విశ్లేషణలో తేలిందని వివరించింది. కృష్ణమోహన్ రెడ్డి నాటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి మధ్య పరస్పరం అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు నడిచాయని సిట్ తెలిపింది. 2022 ఆగస్టు నుంచి 2024 అక్టోబరు మధ్య కృష్ణమోహన్ రెడ్డి ఖాతాలోకి వాసుదేవరెడ్డి 11,70,000 జమ చేశారని, మద్యం కుంభకోణం కుమ్మక్కులో భాగంగానే ఈ నగదు బదిలీలు జరిగాయని తెలిపింది. మద్యం ముడుపుల సొమ్ముతో కృష్ణమోహన్ రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో మహేశ్వరం, బాన్సువాడ, రామచంద్రాపురం మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నారని, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269కి విరుద్ధంగా నగదు చెల్లించారని సిట్ వెల్లడించింది. ఆ స్థిరాస్తుల కొనుగోలుకు డబ్బు ఎలా సమకూరిందని కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డిని అడగ్గా వారు సమాధానం చెప్పలేకపోయారని సిట్ స్పష్టం చేసింది. ఇక నాటి సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి కూడా 2022-23 మధ్య ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి, భార్య సోదరి నాగులపాటి లక్ష్మీ నిహారిక పేర్లతో నెల్లూరు జిల్లా కోవూరు, ముత్తుకూరు మండలాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ తెలిపింది. ఈయన కూడా నగదు చెల్లించే ఆస్తులు కొనుగోలు చేయగా ఆదాయ మార్గం గురించి అడిగితే ధనుంజయ రెడ్డి సమాధానం చెప్పలేదని సిట్ స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ మద్యం ముడుపుల సొమ్ము వసూళ్ల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్, విజయవాడ ఎలమంచిలి హైట్స్ అపార్ట్మెంట్స్ లోని రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి తరచూ వెళ్లేవారని సిట్ వెల్లడించింది. గోవిందప్ప బాలాజీ వచ్చే వేళలో కార్యాలయాల్లో తాను తప్ప ఇంకెవ్వరూ ఉండకుండా రాజ్ కేసిరెడ్డి జాగ్రత్తలు తీసుకునేవారని సిట్ పేర్కొంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మును గోవిందప్ప బాలాజీ, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డికి అందజేసేవారని వివరించింది. గోవిందప్ప బాలాజీ 2021లో నిమేషా ఇన్ఫ్రా ఎల్ఎల్సీ పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు. అందులో ఆయన భార్య ప్రియా బాలాజీకి 60%, బిల్డర్ జీవీ ప్రసాద్ కు 40% వాటాలు ఉన్నాయి. హైదరాబాద్ నార్సింగిలో నిర్మించిన ఎస్ఎస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో 3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా 1,10,00,000 గోవిందప్ప బాలాజీ అధికారికంగా బదిలీ చేశారు. మిగతా 1,90,00,000 నగదు రూపంలోనే చెల్లించారు. మొత్తం 5 ఫ్లాట్లలో ప్రియా బాలాజీకి 3 ఫ్లాట్లు రాశారు. వాటిని గోవిందప్ప బాలాజీ కుమారుడు సంజయ్ బాలాజీ, కుమార్తె నిఖితా బాలాజీ పేర్లతో రిజిస్టర్ చేశారు. ఇదంతా మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ స్పష్టం చేసింది.